ఏదో రోడ్లు ఉండవు, సిగ్నల్ ఉండదు. ఆ కంట్రీ కూడా వేరు, ఊరు దాటి వచ్చిన తర్వాత అడవిలోకి వచ్చిన తర్వాత ఉన్న కంట్రీ కూడా వేరు. హాయ్ మామ, ఈరోజు అయితే మళ్ళీ మనం ఫారెస్ట్లో ఒక టూర్కి అయితే వచ్చాం. బోడగట్టు అని అంటారు. ఆ గట్టు ఎక్కే దారిలో అయితే స్టార్టింగ్లో ఇక్కడ అడవి పోతురాజు అని అంటారు కదా, చిన్నగాడిని అంటాం మేము. స్టార్టింగ్లో అయితే దేవుడు అంటాడు. ఫస్ట్ అయితే ఇక్కడ దండం పెట్టుకొని స్టార్ట్ అవుతాం. మా ఎక్కిన తర్వాత లొకేషన్లు అయితే చాలా బాగుంటాయి. ఓకే, లెట్స్ గో. ఇదైతే బోడగట్టు అని చెప్పాక, పైన అయితే ఊగుడు బండ అని ఒక బండ ఉంటుంది. ఇక్కడ నుంచి మనం ఊగినా ఉయ్యాలా ఊగుతుంటారు, కానీ ఏం కాదు. ఇక్కడ నుంచి చూస్తే లొకేషన్ అయితే చాలా బాగుంటుంది. చుట్టుపక్కల ఉన్న విలేజ్లు అన్నీ కనపడతాయి. మన ఊరు తప్ప, మన ఊరు ఎందుకంటే చుట్టుపక్కల తోటలు ఇవన్నీ ఉంటాయి కాబట్టి. మన కంట్రీ కూడా ఇంకే ఎట్లాంటి లొకేషన్ ఉండడం అయితే చాలా గర్వంగా ఉంది మామ నాకు చూడడానికి. వచ్చి విజిట్ చేస్తే తెలిసింది ఎట్లా ఉంటుందో. ఏ పెద్ద పెద్ద అరుకు ఇవన్నీ అవసరం. ఇక్కడికి వచ్చి నేచర్ ఇట్లా కూల్గా ఉన్నప్పుడు వచ్చి ఈ గట్లు పైన కూర్చుంటే చాలు మామ, హెవెన్ అంతే. అది మన కంట్రీ కూడా అంటే.